దేవుని వాక్కు అంటే మనుషుని యొక్క ఆలోచన బట్టి వచ్చింది కాదు అని మనకు తెలుసు. ఎందుకంటే మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఒకని ఊహను బట్టి కానీ, ఒకని ఆలోచన బట్టి కానీ లేఖనములలో ఏ ప్రవచనమును వ్రాయబడలేదని తెలుసుకొనడి. మనం ఎప్పుడు మర్చిపోకూడదు క్రైస్తవులుగా ప్రియులారా. దేవుని వాక్యం అనగానే పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వ్యక్తులు, మనుషులు, భక్తులు దేవుని మూలముగా పలికారు. ఆ మాటలు మనం నేర్చుకోవాలంటే మానవ ఆలోచనతో నేర్చుకుంటే, మానవ జ్ఞానంతో నేర్చుకుంటే మనకు అర్థం కాదు ప్రియులారా. ఎందుకంటే మానవ జ్ఞానము పరిమితమైనది, దేవుని జ్ఞానము అపరిమితమైనది, అనంతమైనది.